వేదవ్యాసుడు రచించిన శ్రీ దేవీ భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో రావడం వల్ల శరన్నవరాత్రులని అంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి ఏ రోజు అలంకారం చేస్తారు, ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు, ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అందులో మొదటి రోజు ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఇక రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. ఇక మూడవ రోజున అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. ఇక నాలుగవ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇక ఐదవ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం. ఈ రోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక ఆరవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు. ఏడవ రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోదనం నివేదిస్తారు. ఎనిమిదో రోజు దుర్గాష్టమి పర్వదినం. అందువల్ల అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఎర్రని వస్త్రం అలాగే నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 9వ రోజు ఈ రోజు మహర్నవమి కావడం వలన అమ్మవారు మహిషాసుర మర్దనిగా దర్శనమిస్తారు. ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా రూపం దాల్చింది. అమ్మవారికి ఈ రోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు. అలాగే చక్కెర పొంగలిని నివేదిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించవచ్చు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా నివేదిస్తారు. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవడానికి ప్రయత్నించాలి.